హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఆఫ్టర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇన్ని రోజులు కొన్ని గ్యాప్స్ అయితే వచ్చాయి, సారీ ఫర్ దట్. అండ్ ఈసారి నుంచి గ్యాప్స్ రాకుండా షార్ట్స్తో అండ్ అలాగే మన లాంగ్ ఫార్మాట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందరికైతే వస్తాను. అండ్ మంచి టెక్నాలజీ వీడియోస్ అండ్ మంచి అన్బాక్సింగ్ వీడియోస్ మీకోసం నేను చేస్తాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే, మీరు కూడా ఒక గేమరా, సో నాలాగా మీరు కూడా గేమింగ్ చేస్తున్నట్లయితే సో ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. రెట్రో గేమ్స్ ఎవరైతే ఆడతారో, మన చిన్నప్పుడు మనకి 500 రూపీస్కి 600 రూపీస్కి చిన్న చిన్న కాన్సోల్స్ అయితే వచ్చేవి కదా. ఇందులో మనకి సూపర్ మ్యారియో గేమ్ అండ్ కాంట్రా గేమ్స్ ఇలాంటి చాలా గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. అది కూడా హ్యాండీగా. సో ఇదే మన R36S అనమాట. ఇది వచ్చేసరికి మనకి పోర్టబుల్ గేమింగ్ కాన్సోల్ అనమాట. సో ఇందులో మనకి PSP గేమ్స్, PlayStation 1 గేమ్స్, Nintendo Switch గేమ్స్, Nintendo Lite గేమ్స్ అండ్ PSP గేమ్స్ అలా మొత్తం ఒక 20,000+ గేమ్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయన్నమాట ఈ R36S కాన్సోల్లో. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని ఇనీషియల్ ఇంప్రెషన్స్ అండ్ దీని బిల్డ్ క్వాలిటీ అండ్ ఆల్సో ఓవరాల్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో రివ్యూ ఇస్తాను. సో దట్ మీరు దీన్ని కొనచ్చా కొనకూడదని అయితే చెప్తాను. అండ్ దీని ప్రైస్ సెగ్మెంట్ కూడా అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో మనకి బాక్స్ మీద చూసుకుంటే గేమ్ కన్సోల్ అనేది అయితే ఉందన్నమాట. అండ్ మనకి R36 ఎలా ఉంటుందో ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. అండ్ దీని మోడల్ నెంబర్ అనమాట. ఇది వచ్చేసరికి ఒక చైనా బ్రాండ్ అయితే చెప్పుకోవచ్చు. సో చైనా నుంచి ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత సో వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ పేర్లు అయితే మార్చుకుంటూ ఉంటారు. సో బట్ దీని పేరు వచ్చేసరికి మాత్రం R36S అనేది ఉందన్నమాట. అండ్ ఇందులో మనకి మెమరీ కార్డ్ కూడా వీడే మనకి ప్రొవైడ్ చేస్తాడు, ఎందుకంటే గేమ్స్ అన్ని మెమరీ కార్డులో లోడ్ అయి ఉంటాయి కాబట్టి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఈ కలర్స్లో అవైలబుల్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ చూసుకుంటే దీని స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో ఈ జాయ్స్టిక్ దేని గురించి అండ్ ఇవి ఏంటి అనేసి నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ మనకి బ్యాక్ సైడ్ ఇంకేం ఉండదు. అండ్ మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో సింపుల్గా బాక్స్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి మన గేమింగ్ కన్సోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది పక్కన పెట్టేస్తే ఇంకా దీని కింద మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తాడు, సింపుల్. సో ఇంకేముండదు ఈ బాక్స్లో వచ్చేసరికి. సో రెండు పక్కన పెట్టేద్దాం. అండ్ మన మెయిన్ కన్సోల్ అయితే ఓపెన్ చేద్దాం కవర్ నుంచి. సో ఇదే మన గేమ్ కన్సోల్ R36S అనమాట. సో చూడడానికి చాలా ఫ్లాషీ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఈ రెండు వచ్చేసరికి జాయ్స్టిక్స్ అండ్ ఈ రెండు వచ్చేసరికి మనకి అనలాగ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఈ XYAB అనమాట. ఇది వచ్చేసరికి బటన్స్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి మన స్టార్ట్ బటన్, ఆన్ బటన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 మెమరీ కార్డ్ స్లాట్స్ అయితే ఇచ్చారనమాట. సో ఒక మెమరీ కార్డ్ స్లాట్లో మనకి మెమరీ కార్డ్ అయితే ప్లేస్ అయి ఉంటుంది. అండ్ ప్రీ బిల్డ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇస్తాడు. సో బట్ నాకు ఇలాగే వచ్చింది స్క్రీన్ గార్డ్ వచ్చేసరికి. సో కావాలంటే మనం బయట స్క్రీన్ గార్డ్ కొనుక్కొని అప్లై చేసుకోవచ్చు, అది వేరే విషయం. అండ్ ఇది వచ్చేసరికి ఆన్ బటన్, ఇది ఆన్ స్విచ్. అండ్ అంతే అన్బాక్సింగ్ వచ్చేసరికి. సో గైస్, మీరు అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో ఫైనల్గా ఎలా అయితే ఉంది. సో దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మనకి సాలిడ్ ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి, లైక్ బ్లూ, రెడ్, గ్రీన్. సో అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ప్రీ బిల్డ్ SD కార్డ్ అయితే పెట్టారనమాట. సో దట్ ఇందులో మనకి 20,000+ గేమ్స్ అనేవి ఇందులో మనకి వీళ్ళు ఫీడ్ చేసి అయితే ఇచ్చారు. సో ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని గేమ్ టెస్ట్ అయితే చేద్దాం. సో గైస్, సో ఫస్ట్ ఇప్పుడు మనం దీన్ని గేమింగ్ రివ్యూ అయితే చేద్దాం అనమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి మనకి ఆన్ బటన్. సో దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే సో మనకి గేమింగ్ కన్సోల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్. సో ఇందులో మనకి SD కార్డ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు ఓపెన్ అవ్వడమే ఇలా ఓపెన్ అవుతుంది, మీకు చూడండి. సో ఫస్ట్ మ్యూజిక్ వస్తుంది. సో ఈ మ్యూజిక్ వల్ల నాకు కాపీరైట్ అయితే వస్తుంది అనమాట. సో సౌండ్ తగ్గించేసాను. సో ఇదిగోండి, ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. PC ఇంజన్, డెస్క్టాప్ సిస్టమ్. సో ఇలాగ Nintendo 64, గేమ్ బాయ్ కలర్, Nintendo అలాంటి మొత్తం అడ్వాన్స్డ్ గేమ్స్, DS గేమ్స్ మొత్తం అన్నీ అయితే ఉంటాయన్నమాట. సో PlayStation, Sony, PSP, సో అన్ని రకాల గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఇప్పుడు మీకు ఇందులో చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చిన గేమ్ మీరు సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు Y ఉంది కదా, ఈ Y నొక్కి సో మీకు కావాల్సిన గేమ్ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్కి రావాలంటే మళ్ళీ B నొక్కాలి. B నొక్కితే మీరు బ్యాక్కి అయితే వస్తారు. అండ్ ఫస్ట్ ఏదో ఒక గేమ్ అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ నేను PlayStation గేమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా చూపిస్తాయి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే ఇవి మీరు చూసుకోండి. సో ఇవి ఏవేవి బటన్స్ వచ్చేసరికి ఏమేమి ఇండికేట్ చేస్తాయో మొత్తం అన్నీ అయితే చూపిస్తాయి అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఈ PlayStation గేమ్స్లో స్పైడర్ మ్యాన్ గేమ్ అయితే ఆడతాను. సో మళ్ళీ సెలెక్ట్ చేయడానికి కూడా నొక్కాలి. సో మన గేమ్ అయితే బూట్ అవుద్ది అనమాట ఇలాగా.
సో మీరు చూడండి. సో మీకు అన్ని రకాల గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో గేమర్స్కి చాలా ఫీస్ట్ అయితే చెప్పుకోవచ్చు ఇలాంటి కన్సోల్స్ అనేవి లాంచ్ చేస్తే. వెనకాల మనకి R1 R2 L1 L2 మొత్తం అన్నీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది స్టార్ట్ బటన్. సో స్టార్ట్ నొక్కుతాను. సో ఇదిగోండి. సో మనకి కన్సోల్ ఎంత స్మూత్గా ఉందో మీరే చూడండి. సో సో న్యూ గేమ్ ప్రెస్ చేస్తున్నాను. సో సెలెక్ట్ కొట్టాను. ఎస్. సో సెలెక్ట్ కొడితే ఆటోమేటిక్గా గేమ్ అయితే బూట్ అవుతుందన్నమాట. ఇదిగోండి. సో నేను అంతా స్కిప్ చేసేసాను. సో చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో కన్సోల్ వచ్చేసరికి. R2 కొడితే జంప్ అవుతాను. సో రైట్ చూడండి. సో ఈ గేమ్ అనే కాదు అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఈ గేమ్ నుంచి మీరు బయటికి రావాలంటే సో ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తున్నాయి కదా, స్టార్ట్ బటన్ అండ్ సెలెక్ట్ బటన్, 2 ఒకసారి నొక్కాలి. మళ్ళీ దీన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మీకు గేమ్ నుంచి మీరు బయటికి అయితే వస్తారనమాట. అండ్ ఇంకా ఈ ప్లే స్టేషన్ దాని నుంచి బయటికి రావాలంటే B కొట్టాలి. B కొడితే మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు. అండ్ మళ్ళీ మీకు కావాల్సిన దాంట్లో మీరు ఇన్ని గేమ్స్లో మీకు కావాల్సిన గేమ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కొడితే సో మళ్ళీ మీరు గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు సెలెక్టెడ్ గేమ్స్ కావాలనుకుంటే Y కొట్టండి. సో మీరు గేమ్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ సెర్చ్ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలంటే మళ్ళీ బ్యాక్ కొట్టండి, మీరు మళ్ళీ బ్యాక్ వస్తారు. సో మీరు ఈ గేమ్స్ కూడా మీరు ఫేవరెట్ చేసుకోవచ్చు అనమాట. నేను కొన్ని గేమ్స్ అయితే ఫేవరెట్ చేసుకున్నాను. సూపర్ మ్యారియో గేమ్ అని ఒకటి ఉంది. సో ఇప్పుడు నేను సూపర్ మ్యారియో గేమ్ కూడా మీకు ఆడైతే చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇది కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా అనేసి. సో రైట్. సో నేను స్టార్ట్ కొడుతున్నాను. మన ఓల్డ్ అందరికీ రెట్రో అసలు దీన్ని కొనిందే ఈ సూపర్ మ్యారియో గేమ్ కోసం. చూడండి. సో సో మీకు మ్యూజిక్ కావాలనుకుంటే సో ఇక్కడ మనకి చూడండి. సో ఇలా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో గైస్ మీరు దీని గేమింగ్ టెస్ట్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? సో నాకైతే వర్త్ ఆఫ్ మనీ అయితే అనిపించింది. అండ్ ఇంకొక అన్బాక్సింగ్ కూడా అయితే ఉందన్నమాట. లెట్ మీ షో యూ. సో గైస్ ఇది వచ్చేసరికి ప్లే స్టేషన్ PSP అనమాట. అండ్ ఇది వచ్చేసరికి R36s. ఈ రెండింటికి కూడా నేను కంపారిజన్ అయితే చేస్తాను మన ఫర్దర్ వీడియోస్లో. సో మన ఫర్దర్ వీడియోస్లో కూడా ఈ రెండింటిని నేను కంపారిజన్ అయితే చేస్తాను. సో కంపేర్ చేసిన తర్వాత మీకు అప్పుడు రెండింటిలో ఏం నచ్చిందో మీరు అదైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఓవరాల్ రివ్యూ వచ్చేసరికి ఏంటంటే మీరు రెట్రో గేమ్స్ ఆడతారు, సో మీరు ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు, లేకపోతే మీరు రెట్రో గేమ్స్ ఎక్కువ ఆడతారు అన్నట్లయితే మీకు ఈ హ్యాండీ కన్సోల్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ నాకైతే ఇది వర్త్ ఆఫ్ మనీ అయితే అనిపించింది. ఒకవేళ మీకు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇదైతే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ చాలా రోజులైంది వీడియోస్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను నన్ను గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ వీక్లో ఒక వీడియో అయితే వస్తుంది. అండ్ ఆల్సో వారానికి 3 షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మన ఛానల్ ఎంగేజింగ్ అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అన్బాక్సింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్.